సో మాకు ఫస్ట్ డే వచ్చి బ్యాంక్ ఇష్యూ అయింది అనమాట. నాకు కుదరట్లేదు బండి వచ్చి తీసుకోవడానికి. చాలా సార్లు కాల్స్ అండ్ మెసేజెస్ చేయడానికి కూడా ట్రై చేశాను, రీచ్ అవుట్ అవ్వడానికి. అడ్వాన్స్ కూడా మీరే పెట్టుకోండి, అడ్వాన్స్ కూడా ఇవ్వక్కర్లేదని చెప్పేసి. సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు బ్లాగ్ అయితే మన బైక్ అప్డేట్ ఏంటి, దీని సీన్ ఏంటి అని చెప్పేసి. సో ఒకసారి అయితే హెల్మెట్ వేసుకున్నాక విల్ టాక్. సో బ్రో, లాస్ట్ వీడియోలో మీరు బైక్ అమ్మేశారు, ఇచ్చేస్తున్నా ఈరోజు అని చెప్పారు కదా. అసలు ఏమైంది, బైక్ ఇంకా అమ్ముడుపోలే, మళ్ళీ నిన్న స్టోరీ ఎందుకు పెట్టారు, బైక్ ఇట్లా సేల్కుందని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఏంది సీన్ అని చెప్పేసి నేను చెప్తాను మీకు. అండ్ బండి మళ్ళీ సేల్ అవ్వలేదు ఎందుకు, బండిలో ఏమైనా ఇష్యూస్ ఉందా, అది ఇది అసలు అది ఏం కాదు, బండి క్లీన్. మీ అందరూ మీరు నా బ్లాగ్ చూస్తారు కాబట్టి మీ అందరికీ తెలుసు. సీన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫస్ట్ అయితే మీకు. సో సీన్ ఏంటంటే, నా బండి అమ్మేస్తున్నా అని చెప్పాను కదా నా పాత బ్లాగ్ లో, ఈ రోజు ఇచ్చేస్తున్నా సాయంత్రం అది అని చెప్పేసి. సో మాకు ఫస్ట్ డే వచ్చి బ్యాంక్ ఇష్యూ అయింది అనమాట. 4th Saturday అని మాకు తెలియదు. సో బ్యాంక్స్ క్లోజ్ ఉండే. ఆ రోజు తను అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత నుంచి తనకి కుదరట్లేదు బండి వచ్చి తీసుకోవడానికి, సంథింగ్ అడ్డు వస్తుంది. అంతేకాదు నేను చాలా సార్లు కాల్స్ అండ్ మెసేజెస్ చేయడానికి కూడా ట్రై చేశాను, రీచ్ అవుట్ అవ్వడానికి. తర్వాత నిన్న తనే ఒక 2 days బ్యాక్ టెక్స్ట్ చేశాడు, ఇలా బ్రో సారీ నా వల్ల డిలే అవుతున్నందుకు, మీకు ఏమైనా వేరే ఆఫర్స్ వస్తున్నాయి అంటే మీరు అమ్మేసేయండి, వాళ్ళకి అడ్వాన్స్ కూడా మీరే పెట్టుకోండి, అడ్వాన్స్ కూడా ఇవ్వక్కర్లేదని చెప్పేసి. మరి మా నోడికి ఏం ఇష్యూ ఉందో నాకు తెలీదు, అది మాట్లాడదామని నేను ఫోన్ కూడా చేశా, బట్ తను పిక్ చేయట్లేదు అసలు. సో నేను ఇంకా ఆపేసాను అనమాట కాల్ చేయడం. సో ఇన్ కేస్ తను హీ గెట్స్ బ్యాక్ అగైన్ మేబీ తనకే అమ్మేస్తాను నేను, నాకు ప్రాబ్లం లేదు అలా. మరి ఏమైందో సీన్ నాకైతే తెలీదు, అండ్ అంత క్లారిటీ తను కూడా ఇవ్వలేదు. సో అందుకనేసి నేను నిన్న మళ్ళీ స్టోరీ పెట్టి బైక్ ఇలా సేల్కుందని చెప్పి మళ్ళీ పెట్టాను అనమాట. సో ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఇంత లేట్ అవ్వడము, డిలే. సో ఇప్పుడు తను కొంటా అన్నాడు కదా, సో 1 week బ్యాక్ అనమాట ఇదంతా అయింది. కొంటా అన్నాక నేను వేరే ఏ డీల్స్ వచ్చినా నేను నో అని చెప్పేసి, బికాస్ ఆబ్వియస్లీ అడ్వాన్స్ కూడా పే చేశాడంటే వాట్ వీ విల్ థింక్, పక్క బండి కొంటారనే కదా అనుకుంటాం. సో ఇదంతా తనకి ఇలా ప్రాబ్లం అయింది, అదేంటో మనకు తెలీదు. సో నేను కూడా ఉన్న డీల్స్ పోగొట్టుకున్నా. దానివల్ల ఏమైంది, ఒక 6 to 7 డీల్స్ దాకా వెళ్ళిపోయింది. వాళ్ళు వేరే బైక్స్ కూడా కొనేసుకున్నారు. వాళ్ళకి మళ్ళీ మెసేజ్ చేశాను అనమాట, బ్రో సేల్కి ఇంకా ఉంది, ఇలా ఇలా అయ్యింది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్. బట్ వాళ్ళు అరే అంటే వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు పాపం, అరే ముందే తెలుసుకున్నా ఇప్పుడు బండి కొనేసాం మేము, వేరేది మంచి డీల్ పోగొట్టుకున్నామని. సో ఇది సీన్ అయిపోయింది మనది. సో అందుకని నేను మళ్ళీ దీన్ని అప్డేట్ పెట్టాను, బైక్ స్టిల్ అప్ ఫర్ సేల్ అని చెప్పేసి. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో పింగ్ చేయొచ్చు, మంచి డీలే మాట్లాడుకుందాం, వెరీ గుడ్ డీల్, దిస్ థింగ్ హ్యాస్ ఆల్ గుడ్ యాక్సెసరీస్ కూడా. సో మీకు ఇన్ కేసు ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే బ్లాగ్ చూసేటోళ్ళు, సో కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ పెట్టేస్తా, ఇన్స్టాగ్రామ్ కి వచ్చి మీరు మెసేజ్ చేయండి, నేను ప్రతి మెసేజెస్ చూస్తూనే ఉంటా. సో అక్కడ మనం డీల్ కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సూపర్ బైక్ విల్ కమ్ సూన్, యాజ్ సూన్ యాజ్ ఈ బండి అమ్మిన నెక్స్ట్ సెకండ్ నేను వెళ్ళి కొంటాను. ఒకటే ఏంటంటే, నేను ఏదైతే బైక్ అనుకుంటున్నానో దాని డీల్ వేరే వాళ్ళతో అవ్వకుండా ఉంటే ఐఎమ్ హ్యాపీ, లేదంటే మళ్ళీ మనం బైక్ హ్యాండ్ చేయాలి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో సూపర్ బైక్స్ అబ్బబ్బబ్బా నీచం, లైక్ వెరీ మెస్డప్ బైక్స్ ఉన్నాయి, చాలా గలీజ్ కండిషన్స్ లో ఉన్నాయి అనమాట. సో మనం తీసుకున్న చాలా చేయాల్సింది వస్తుంది. సో నేను దాని బదులు ఒక మంచి క్లీన్ బైక్ ఎత్తుకుంటున్నా, మనం ఎక్కువ చేసేటట్టు కాకుండా. ఎలా అంటే ఇప్పుడు బ్రేక్స్, టైర్స్, ఇంజన్ ఆయిల్, ఫస్ట్ బేసిక్ గా సర్వీసింగ్ అండ్ వేర్ అండ్ టైర్ పార్ట్స్ ఏమైనా అవి చేంజ్ చేసుకునేటట్టు, ఇంజన్ వైజ్ అంతా సేఫ్ ఉండేటట్టు ఎత్తుకుంటుంటే ఒక్కొక్కటి మెస్డప్ బైక్స్ ఉన్నాయి. నేను కొన్నిటివైతే బ్లాగ్ కూడా చేశాను. నేను నా సూపర్ బైక్ కొన్ని అన్వీల్ చేసి దాని తర్వాత మేబీ ఈ బ్లాగ్ పెడతాను నేను పెడితే. బట్ యాజ్ ఆఫ్ నౌ సూపర్ బైక్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో దొరకడం గుడ్ పీస్ అనేది అమ్మా చాలా కష్టం. ఇంత దారుణంగా ఉంటాయని తెలియకుండా మాకు చాలానే చెన్నై, ముంబై, పూణే, కేరళ ఇలా రకరకాల ప్లేస్ నుంచి తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడిపించి చాలానే ఎత్తుకుతున్నాం. బట్ యా ఇట్ విల్ టేక్ సమ్ టైం. నాకేంటంటే నా బర్త్డే రోజు అన్వీల్ చేయాలి సూపర్ బైక్ అని చాలా అంటే చాలా ఉండే, అండ్ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. అరే ఆ రోజు అన్వీల్ చేస్తే మస్తు అనిపిస్తుండే నాకు, బికాస్ ఫస్ట్ సూపర్ బైక్ అండ్ నా బర్త్డే రోజు అంటే ఇంకా డెడ్లీ కాంబినేషన్ ఉంటుండే అది. బట్ అన్ని అనుకున్నట్టు జరగదు, అన్ని అలా మనకి ఇలా అయిపోవాలంటే అవ్వదు కదా. సో ఇట్స్ ఫైన్, ఐఎమ్ ఆల్సో ఓకే. ఎందుకంటే ఇన్ ది ఎండ్ సూపర్ బైక్ రావడం ఈజ్ ఇంపార్టెంట్. సో చలో అన్నట్టే ఉన్నా నేను. ఐఎమ్ ఆల్సో లైక్ చూద్దాం వేరే డీల్స్ కూడా అని చెప్పేసి. సో ఇప్పుడు కొన్ని డీల్స్ అయితే మళ్ళీ కొంచెం వచ్చాయి, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా. వాళ్ళు సండే వచ్చేసి చూసి డీల్ ఓకే అంటే సండేనే తీసేసుకుంటా అన్నారు. ఇన్ కేస్ అలా డీల్ అయిపోయిందంటే 101% నేను నా బర్త్డే రోజే బైక్ అన్వీల్ చేసేస్తాను కొనేసి. లేదు డీల్ అవ్వలేదు అంటే వీ విల్ హ్యావ్ టు వెయిట్ ఇంకొక 1-2 weeks దాకైనా అట్లీస్ట్, అప్పుడు మనం వేరే సూపర్ బైక్ కొనాలి. ఏంటంటే మనం అనుకునే సూపర్ బైక్ సేల్ అవ్వకుండా ఉంటే చాలా లోపట. బట్ లెట్స్ సీ నాకైతే అంత కంగారు, అంత తొందర అయితే ఏం లేదు. బికాస్ మీరు ఎంత తొందర పడితే అంత దారుణపు మార్కెట్ ఇది. ఇట్స్ బెటర్ టు బీ సేఫ్. సో చూసుకొని వెతికి చాలా రీసెర్చ్ చేసి కొనాలి. అలానే మంచి డీల్ కూడా రావాలి కదా మన బైక్ కి. సో అవన్నీ కొంచెం ప్లానింగ్ అవన్నీ ఉంటుంది. అవన్నీ అయ్యాక we will get a super bike for sure. ఎప్పుడు ఉంటే ఏంటి, ఎప్పుడైనా అన్వీల్ చేద్దాం.
ఎప్పుడైనా అన్వీల్ చేద్దాం, మనకు ప్రాబ్లం లేదు. సో ఈ డీల్ అయిపోగానే నేను ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఫాలో అవ్వట్లేదు అక్కడ ఫాలో అయిపోండి. ఏ డీల్ నాది బండి డీల్ అయిపోగానే నేను అక్కడ పెట్టేస్తా. దెన్ యూ గైస్ కెన్ ఆల్సో వెయిట్ ఫర్ ది నెక్స్ట్ బైక్. సో యా అదనమాట సీన్స్. కంగారు పడకండి, వెయిటింగ్ ఫర్ గుడ్ డీల్స్ అంతే. సో ఆ డీల్ అదంతా అయిపోయాక వీల్ గెట్ ఎ సూపర్ బైక్ హోమ్. అండ్ గైస్ అంతేకాదు మార్చ్ 16th కి ఏప్రిల్ అది ట్రాక్ డే ఉంది, ప్లస్ 2 రిలీజ్ కూడా ఉంది. అండ్ డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వస్తున్నారు, డినోనో కూడా వస్తున్నాడు, అండ్ వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా ట్రై చేస్తున్నారు ఎవరైనా వచ్చేటట్టు. సో మీరు ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే యూ గైస్ కెన్ ఆల్సో కమ్ దేర్. అక్కడ మీరు కావాలంటే ఏప్రిల్ RS 457 ని రెంట్ కి తీసుకొని మీరు ట్రాక్ పైన కూడా నడుపుకోవచ్చు. అండ్ గేర్స్ మీ దగ్గర ఉంటే మంచిది, లేదంటే గేర్ కూడా నాకు తెలిసి రెంటల్ ఇస్తారు అనుకుంటా. మినీ కార్నివల్ లా చేస్తున్నారు, ఫ్యూ బ్రాండ్స్ కూడా వస్తున్నాయి వాళ్ళ ప్రోడక్ట్స్ సెల్ చేయడానికి. అలానే ఫుడ్ డ్రింక్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారంటే యూ గైస్ కెన్ కాంటాక్ట్ ఏప్రిలియా మోటోప్లెక్స్ హైదరాబాద్. మీరు నా ఇన్స్టాగ్రామ్కి వెళ్తే దొరికిపోతుంది. అంతేకాదు నేను నా డిస్క్రిప్షన్ లో కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అయితే ట్యాగ్ చేసి పెడతా. సో 16th మార్చ్ మార్నింగ్ 10 స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా ట్రాక్ డే. మీరు ఇన్ కేస్ రేసింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మీరు పార్టిసిపేట్ చేయకపోయినా మీరు ఫ్రీగానే ఎంట్రీ అనమాట. మీరు వచ్చేసి అట్లీస్ట్ చేసే వాళ్ళని కూడా చూడొచ్చు. సో అది కూడా కమింగ్ అప్. సో that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the